అందుకని మా వదిన ఒక యూనిక్ పర్సనాలిటీ, అంటే కామన్ మ్యాన్ దగ్గరగా ఉంటుంది మా వదిన. కామన్ మ్యాన్. అంటే మనందరికి ఎలా ఉంటుంది, అమ్మ ఇంటి ఇలా ఉంటది, అమ్మ దగ్గర ఇచ్చాను. కళ్యాణ్ బాబు వదిన అయితే మరీ దారుణం. అసలు ఆడిని ఇంక దగ్గర తీసేసుకొని ఆడి అన్నం కలిపి పెట్టేసేసి ఏదో అవసరం అయితే టూ మచ్ ఆడికి మా వదినికి మధ్యలో ఉండే అనుబంధం. అది విన్ అయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడే ది వే హీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ సురేఖ గారు. మళ్ళీ మా వదిన మీద విపరీతంగా జోకులు వేస్తాడు, మా వదిన ఆడి మీద జోకులు వేస్తుంది. కానీ మళ్ళీ ఏదన్నా ఇది వచ్చినప్పుడు మా ఆయన చాలా దగ్గర తీసుకుంటుంది. అని వాడిని చిన్నప్పటి నుంచి తన దగ్గర పెరిగాడు కదా. వాడికి 8th క్లాస్ 10th క్లాస్ అప్పటికి పెళ్లి అయింది అన్నయ్యకి. క్వైట్ యంగ్, 15 years. వాడు అలా వదిన వెనకాల తిరుగుతుండేవాడు. చాలా ప్రేమ ఉంది అంటే పెద్ద కొడుకులాగా అడిగి. పెద్ద కొడుకులా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హీరో అవడానికి కూడా ఆవిడ అదే ప్రోద్బలమే ఎక్కువ అని. అంటే అలా కాదు, యాక్చువల్గా ఎట్లంటే కళ్యాణ్ డైరెక్టర్ అవ్వాలన్నాడు కానీ బట్ వదిన బాగుంటాడు కదండి కళ్యాణ్ బాబుని హీరో చేద్దామని. హీరో అయితే బాగుంటాడు కదా, మనకి ఎవరు మన ఫ్యామిలీ మీరు తప్ప ఎవరు లేరని. తర్వాత అలాగే మా వదిన గారు సహకారం చాలా ఉంది ఆ విషయం. అదే అండి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయం వదినంటే విపరీతంగా సందర్భాల్లో చెప్పారు. కానీ దీంట్లో ఇంకొక విచిత్రమైన పాయింట్ నేను నోటీస్ చేసింది, ఇప్పుడు మీరు ఎలాగా చిరంజీవి గారిలో ఇంకో ఫాదర్ ని చూస్తున్నారు, మీరు మీ పిల్లలు కూడా వరుణ్ తేజ్ అండ్ నిహారిక వాళ్ళు కూడా ఆయన్ని డాడీ అనే పిలుస్తారు కదా. అదేంటి అసలు ఆ విచిత్రం? అది చాలా అది ఎట్లా అంటే అన్నయ్య ఇంట్లోనే పెరిగాడు వరుణ్ బాబు 3 ఏళ్ల దాకా. అన్నయ్య దగ్గర ఉండేవాడిని నేను. తర్వాత విడిగా వచ్చాను. వరుణ్ బాబు ఏంటంటే చరణ్ బాబు హనీ పాప డాడీ అని పిలిచేవాడు. వాళ్ళతో పాటు డాడీ అంటే ఎప్పుడు నేను డాడీ అని పిలవని ఎప్పుడు చెప్పాలి, ఆ డాడీ అనేవాడు. నేను స్పెసిఫిక్గా పిల్లలతో ఈ డాడీలు మమ్మీలు కదరా నాన్న అని పిలువ అలవాటు చేశాను. సో నన్ను పద్మని డాడీ అమ్మ నాన్న అని పిలుస్తారు. వాళ్ళిద్దరిని మాత్రం డాడీ మమ్మీని పిలుస్తారు. ఇప్పటికీ అదే అలవాటు. అదేం అసలు ప్లాన్డ్ కాదు, చేయమని కాదు. పెద్దనాన్నగారు పెద్దమ్మ గారు ఇలాంటి కాలింగ్ లేదు. అక్కడ పెరిగారు కదా చరణ్ బాబు హనీ పాప స్వీటీ పాపతో పెరిగారు కాబట్టి వాళ్ళు ఏం పిలుస్తారు వీళ్ళు అలా పిలిచేవాడు, అలవాటు అయిపోయి. అది అన్నయ్యకి అయితే ఇంకా యాక్చువల్ చెప్పాలంటే వరుణ్ గారు ఒక చిన్న ఏజ్ అంతా నేను పెద్దగా చేయాలి. అన్నయ్య బాగా అంటే